వెల్కమ్ టు శాకాంబరి యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే హోరా. అసలు హోరా అంటే ఏంటి, ఈ హోరా నుంచి ఫలితాలు ఎలా చూడాలి, ఏ హోరా ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది ఆస్ట్రోమైండ్ నుంచి ఉమర్ ఖైమ్ సార్ మనకు తెలియజేస్తారు. వెల్కమ్ టు యూ ఉమర్ ఖైమ్ సార్. అసలు హోరా అంటే ఏంటి? థ్యాంక్ యూ సార్. ఈరోజు మనకి హోరా అనేది టాపిక్ ఇచ్చారు మనకి జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్. ముందుగా వాళ్ళకి థ్యాంక్స్. ఇప్పుడు మనకేంటంటే హోరా అనేది మనకి చూసుకుంటే గనక అది యావరేజ్గా ఒక గంట సేపు అనేది హోరా ఉంటుంది. అంటే అది ఆదివారం అనుకోండి ఇన్ కేసు. ఈ ఆదివారానికి అధిపతి రవి కాబట్టి మొట్టమొదటి హోరా రవితో మొదలవుతుంది. అంటే సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు దీన్ని క్యాలిక్యులేషన్ తీసుకున్నారనుకోండి మీరు. ఇప్పుడు సూర్యాస్తమయ సమయానికి సూర్యోదయ సమయం తీసేస్తే మనకి యావరేజ్ గా 12 గంటల్లో ఒక గంట, గంట 2 నిమిషాలు, 3 నిమిషాలు ఈ డిఫరెన్సెస్ వస్తుంటుంది ఎక్కువగా. అంటే ఎప్పుడైనా మొదటి హోర మొదలయ్యేది ఆ వారాధిపతితో మొదలవుతుంది ఫస్ట్. ఇప్పుడు ఆదివారం అనుకోండి, మొదటి హోర రవితో మొదలైంది సూర్యోదయం మొదల నుంచి. సోమవారం అంటే గనక మనకి మొదటి హోర చంద్రుడితో మొదలవుతుంది. ఇలాగా మొదటి హోర అనేది ఒక క్యాలిక్యులేషన్. ఆ తర్వాత రెండో హోరా వచ్చేదలికి నెక్స్ట్ అవర్ వచ్చేదలికి ఈ మొదటి హోరా అధిపతి నుంచి ఆరో అధిపతి ఎవరైతారో అతనిది రెండో హోరా అవుతుంది. ఈ రోజు మనకు ఆదివారం కాబట్టి మొదటి హోరా సూర్యోదయం ఒక గంట సేపు ఉందనుకోండి, రవి మొదటి హోరాకి అధిపతి అవుతాడు. రెండో హోరాకి మనకి క్యాలిక్యులేషన్ చూసుకుంటే అక్కడి నుంచి ఆరో అధిపతి ఎవరంటే శుక్రుడు అనమాట. రెండో హోరా శుక్రుడు అవుతుంది. ఇంకా అక్కడి నుంచి 6 అనేది క్యాలిక్యులేషన్. మళ్ళీ శుక్రుడి నుంచి మనం లెక్కేసుకున్నాం, మళ్ళీ ఆరో హోర బుధ హోర అవుతుంది, మూడో హోర, ఇట్లాగా. అలా మీరేంటంటే ఈవినింగ్ వరకు చూసుకోవచ్చు, అది సూర్యాస్తమయం వరకు. మళ్ళీ ఆ తర్వాత కూడా సేమ్ ఇలాగే రిపీటెడ్ అవుతుంది. అంటే ఒక హోరానాథుడి నుంచి తర్వాత హోరానాథుడు ఆరో అధిపతి అవుతాడు. సోమవారం అనుకోండి ఇన్ కేసు మొదటి హోర చంద్రుడు అవుతుంది. చంద్రుడి నుంచి ఆరో అధిపతి మీరు లెక్కేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే ఆరో అధిపతి ఎవరు, రెండో హోరాకి శని అధిపతి. ఇట్లా మీరు హోరాలు లెక్కేయాలి. అంటే ఒక మనిషి జన్మజాతకంలో ఈ హోరాధిపతి, ఈ కాల హోరాధిపతి ఎవరో చెక్ చేసుకోవాలి మీరు. అంటే వాళ్ళు ఎన్ని గంటలకు పుట్టారు, ఆ సమయంలో ఏ హోరా నడుస్తుంది, ఆ హోరాధిపతి ఎవరు, వీళ్ళ లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుంటారు. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. షేర్ ఏమైనా చేస్తారండి చార్ట్ పెద్దిరాజు గారు? లేకపోతే మీ చార్ట్ షేర్ చేయండి. ఒక్క నిమిషం. జగన్నాథ హోరా ఓకే కదా? జగన్నాథ హోరా ఓకే. మనకి హోరా ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ చేశారా? ఒక్క నిమిషం సార్, మీ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఓకే సార్. ఇక్కడ మీరు కింద నెటల్ చార్టర్ దగ్గర కొంచెం పైగా స్క్రోల్ చేయండి, హోరా కనబడుతుంది కొంచెం. మనకి కర్ణాలాడు కింద హోరాలాడు ఇక్కడ మెర్క్యూరీ అని ఇచ్చారు. అంటే ఈ పెద్దిరాజు గారు జన్మించిన మనకి ఏంటంటే బుధ హోరాలో జన్మించారు అని. ఇతని జన్మజాతకంలో బుధుడు ఎక్కడ ప్లేస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జన్మజాతకంలో బుధుడు ఇక్కడ ఆల్మోస్ట్ మనకి లగ్నాత్తు 3వ భావంలో ప్లేస్ అయ్యాడు. అంటే వీళ్ళ లైఫ్ లో వీళ్ళ భాగ్యం అధిపతి ఆయన, వ్యయాధిపతి ఆయన థర్డ్ లో కూర్చున్నాడు. వీళ్ళు ఎప్పుడైతే మార్కెటింగ్ సెక్టార్ కానీ, ట్రావెలింగ్ కానీ, కమ్యూనికేషన్ సెక్టార్స్, ఇలా రిలేషన్స్, వీటిల్లో వీళ్ళు 24 గంటలు ఉంటుంది అనమాట వీళ్ళ మనసు ఎప్పుడు. అంటే ఈ హోరానాథుడు ఎక్కడైతే ప్లేస్ అవుతాడో వీళ్ళ లైఫ్ అనేది ఎక్కువగా హోరానాథుడు డిసైడ్ చేస్తుంటాడు. థర్డ్ హౌస్ లో కూర్చున్నారు సార్, సారీ డేట్ తప్పు పడింది, సారీ సార్. ఓకే, ఒక్క నిమిషం. 12 పడింది, 3 పడాలి. తులా లగ్నం కదా? తులా లగ్నం.
మూన్ అయ్యాడు హోరాలో. టైం మారిందా? టైం మారింది, రాంగ్ కొట్టాను ఇందాక. ఓకే. సరే, ఇక్కడ మీకు హోరా లార్డ్ మూన్ అయ్యాడు. ఈ మూన్ డిఫాల్ట్ గా ఎవరు, ఇతనికి దశమాధిపతి కూడా అతనే. మూన్ ప్లేస్మెంట్ ఎక్కడుంది? మకరం, 4th హౌస్ కదా. మకరం 4th హౌస్. ఓకే, 4th హౌస్. ఇప్పుడు 4th హౌస్ లో మూన్ కూర్చున్నాడు కాబట్టి ఈ లైఫ్ లో ఈ హోరా లార్డ్ 4th అంటే మనం ఏం చెప్తాం, కంఫర్ట్స్, వెహికల్స్, కంఫర్ట్ జోన్ ఎక్కువగా, అంటే గృహాలు. వీళ్ళ డీప్ డిజైర్స్ అనేది హోరా లార్డ్ డిజైన్ చేస్తుంటాడు. అంటే ఈ హోరా లార్డ్ 4th లో కూర్చున్నాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఏంటంటే గృహంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారని చెప్పాలి. 2 సొంత గృహం కావాలి, సొంత వెహికల్స్ కావాలి. పైగా శుక్రుడు కనెక్షన్ కూడా ఏర్పడింది కాబట్టి కొంచెం లగ్జరియస్ వెహికల్స్ కావాలి. ఇలాంటి డిజైర్స్ అయితే ఉంటాయి. రెండోది, అంటే వీళ్ళ కెరీర్ అలైన్మెంట్ కూడా హోరాను బట్టి చెప్పొచ్చు మనం. ఇప్పుడు 4th అనంగానే మనం ఏంటి, వీళ్ళు వాస్తు సెక్టర్ లో సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పొచ్చు. వాస్తు ఫీడ్స్ లో, లేదా ఏదన్నా ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన బిజినెస్లు కానీ, ఇంకా ఏదైనా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాటిల్లో చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఎవరికైతే హోరా లార్డ్ ఏ ప్లేస్ లో ఉంటాడో ఆ ప్లేస్ ని బట్టి ఏంటంటే వీళ్ళ లైఫ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఇన్ కేసు వాళ్ళ జాతకంలో హోరా లార్డ్ మనం త్రిక భావాల్లో కూర్చున్నాడు అనుకుందాం. ఇన్ కేసు అంటే 6, 8, 12 భావాలు. ఈ భావాల్లో కూర్చున్నప్పుడు ఈ 6వ భావంలో కూర్చుంటే ఎప్పుడు శత్రుత్వం ఉండటం కానీ, అప్పులు, ఇబ్బందులు కలగటం, ఇలాంటి అవకాశాలు ఉంటాయి. అదే 8వ భావంలో హోరా లార్డ్ ప్లేస్ అయ్యాడు, వీళ్ళు ఎక్కువగా ఇన్సల్ట్ గురి అవటం, లేదా అకల్ట్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండటం, ఇలా ఉంటుంది వాళ్ళ స్థితి అనమాట, స్టేట్ ఆఫ్ మూడ్ అనేది. ఇంకా 12th హౌస్ అంటే విదేశాలు వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఎక్కువగా ఖర్చులు అవటం, ఖర్చులకు సంబంధించిన ఇబ్బందులు పడటం, ఇలాగా 6, 8, 12 భావాల్లో హోరా లార్డ్ పడితే వాళ్ళ లైఫ్ కొంచెం కష్టంగా వెళ్తుందని చెప్పాలి. ఇంకా కోణ స్థితిలో అయినా 5, 9లో పడ్డా కానీ, మనకి ఇంకా కేంద్ర స్థితుల్లో పడ్డా కానీ కొంచెం బెటర్మెంట్ వీళ్ళ లైఫ్ లో, కొద్దిగా సుఖపడతారు ఈ జీవులు అని చెప్పి మనం చెప్పాలి. అంటే హోరా లార్డ్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు, వాళ్ళ లైఫ్ ఎలా వెళ్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు చంద్రుడు అనుకోండి, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ వీళ్ళది. వాస్తవం చెప్పాలంటే చంద్రుడు అంటే ఒక రాశిలో ఆల్మోస్ట్ 2.5 రోజులు ఉంటాడు. అంటే 30 days లో మనకి రాశి చక్రం మొత్తం తిరుగుతాడు. వీళ్ళ గోచారాన్ని బట్టి కూడా హోరా లార్డ్ ఎక్కడున్నాడో దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళకి ఎవ్రీ 2.5 days కి ఒకసారి లైఫ్ సైకిల్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. అంటే మైండ్ స్థిరంగా ఉంటుందంటే చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ కాబట్టి హోరా లార్డ్ కూడా అతనే కాబట్టి ఎప్పటికప్పుడు చంచలంగా వెళ్తా ఉంటది. కాకపోతే స్థిర హోరా అనేది వాళ్ళ జాతకంలో కూర్చుందని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేసు చంద్రుడు ఉన్న ప్లేస్మెంట్ ఏదైతే ఉందో మనం లెక్కేసుకున్నాం అనుకోండి. ఇన్ కేసు ఇలా తులా లగ్నం నుంచి 2nd హౌస్ లోకి ఇన్ కేసు చంద్రుడు గోచారం వెళ్తున్నాడు. గోచార చంద్రుడు ఎప్పుడైతే వస్తున్నాడు 2nd హౌస్ లోకి, వీళ్ళకి ఆ టైంలో ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ గా రేజింగ్ ఉంటుంది అని చెప్పాలి. బాగుంటుందండి. అదొకటే కాదు, హోరా లార్డ్ ఏ నక్షత్రం మీద అయితే ప్లేస్ అవుతాడో ఆ నక్షత్రానికి సంబంధించిన ఈవెంట్ అనేది ఆ టైంలో జరుగుతుంది ఎక్కువ. ఇప్పుడు 2nd హౌస్ లో మనం చూసుకుంటే తులా లగ్నానికి విశాఖ నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది. విశాఖ నక్షత్రం మీద చంద్రుడు వచ్చాడు. ఈ టైంలో వీళ్ళు ఏదైనా అప్పులు చేయటం కానీ, ట్రావెలింగ్ చేయటం కానీ, ట్రావెలింగ్ లో రిస్క్లు పడటం కానీ, ఇబ్బందులు జరుగుతాయి. రీజన్ ఏంటంటే అతను 3, 6 భావాధిపతి అయినా నక్షత్రం మీద సెటిల్ అయ్యాడు గోచారంలో. ఆ డే అనేది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే అనురాధ నక్షత్రం మీదకి వెళ్ళాడు, అదే 2nd హౌస్ లో, వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి మండి ఇక్కడ. అంటే గృహ అవసరాలకి సంబంధించిన, అంటే 4th and 5th లార్డ్ మీద ప్లేస్ అయ్యాడు కాబట్టి హోరా లార్డ్. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు కాబట్టి ఫాస్ట్ మూవింగ్. అంటే గృహాలకు సంబంధించిన, వెహికల్స్ కి సంబంధించిన లాభాలు కానీ, సంతోషం కానీ, ఎంటర్టైన్మెంట్స్, మూవీస్ వెళ్ళటం, ఇలాంటి పనులు చేస్తుంటారు వీళ్ళు ఆ టైంలో. అదే బుధ నక్షత్రం జ్యేష్ఠ మీదకి వెళ్తే 2nd హౌస్ లో కూర్చుంటే ఇక్కడ మళ్ళీ భాగ్యాధిపతి అండ్ ఈ యాక్టివేషన్ జరిగింది. అంటే ఖర్చులకి కావాల్సిన ఇన్కమ్ రావటం, ఈ పనులన్నీ జరుగుతాయి అనమాట. అంటే హోరా లార్డ్ ఎప్పుడైతే జర్నీ చేస్తుంటాడో గోచారంలో, ఆ గోచారాన్ని బట్టి ఆ హోరా లార్డ్ ఆ ప్లేస్, ద బెస్ట్ ప్లేస్మెంట్ కూర్చున్నాడు. 2nd హౌస్ అంటే గెయిన్స్, 11th హౌస్ కూడా మనకి గెయిన్స్ వస్తుంది. ఒకటి అక్యుములేటెడ్ వెల్త్ అవుతుంది, లిక్విడ్ క్యాష్. 11th హౌస్ అంటే గెయిన్స్ వస్తుంది. అంటే హోరా లార్డ్ ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ
థర్డ్ హౌస్లోకి వెళ్ళాడు. థర్డ్ హౌస్ అంటే ఏంటి ఇక్కడ ఎఫర్ట్స్ చేద్దాం. ఇతనికి ఒక 2 రోజులు మాత్రం 2.5 రోజులు మాత్రం ఎలా ఉంటుందంటే చంద్రుడే ఫాస్ట్ మూవింగ్ లాంటి కాబట్టి నేను ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, ఈ ప్రయత్నం చేద్దాం, ఆ ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి చాలా ప్రయత్నాలు తిరుగుతుంటారాళ్ళు. ఎందుకంటే చంద్రుడు కెరీర్ లార్డ్ డిఫాల్ట్‌గా. కెరీర్ కోసం ప్రయత్నాలు ఎప్పుడు చేస్తారు? వీళ్ళ చంద్రుడు థర్డ్ హౌస్‌లో గోచారాలు తిరుగుతున్నప్పుడు ఆ 2 రోజులే ప్రయత్నం చేసేది. మళ్ళీ ఆగిపోతారు. ఎందుకంటే 2.5 రోజుల తర్వాత మళ్ళీ ఆగిపోద్ది మూవ్‌మెంట్. ఎందుకంటే చంద్రుడు కాబట్టి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 4లోకి, 5లోకెళ్తారు. బానే ఉంటుంది. 6వ భావంలో కూర్చుంటారు. ఆ టైంలో మళ్ళీ రిస్కులు. 8వ భావంలోకి చంద్రుడెళ్ళినప్పుడల్లా వీళ్ళు ఇన్సల్ట్స్ పడుతుంటాం, అవమానాలు పడుతుంటాం. ఇయన్నీ జరుగుతా ఉంటాయి. అదే టైంలో అకల్ట్ వైపు కూడా ఎళ్తుంటాడు. ఇప్పుడు చంద్రుడు కాబట్టి 2.5 రోజులు. ఒక్కొక్కళ్ళకి బుధుడుంటాడు హోరాలాడు. ఒక నెల రోజులు అటు ఇటుగా. కుజుడైతే ఒక 45 రోజులుంటాడు. సూర్యుడు కూడా అంతే ఒక నెల రోజులుంటాడు. అంటే ఈ లార్డ్ ఎక్కడైతే ప్రయాణం చేస్తున్నాడో, ఆ పీరియడ్ మొత్తం ఏంటంటే వీళ్ళు ఆ హౌస్‌కి సంబంధించింది అండ్ ప్లేస్ అయిన లార్డ్‌షిప్‌కి సంబంధించిన సఫర్స్ అనేది ఆ టైంలో వస్తుంది ఆళ్ళకి. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ కాలం ప్రయాణం చేసేది మనకెవరంటే శని 2.5 ఏళ్ళు ఉంటాడు. అలాగే గురువు అయితే ఒక సంవత్సరం ఉంటాడు. వీళ్ళు హోరాలార్డ్ అయ్యారు ఇన్ కేసు. ఇప్పుడు గురువెళ్ళి హోరాలార్డెళ్లి వాళ్ళ జాతకంలో మంచి ప్లేస్‌మెంట్‌లో పడ్డారనుకోండి. ఫోర్త్ హౌస్‌లో హోరాలార్డే ప్లేస్ అయ్యాడు. ఫోర్త్ హౌస్‌లో హోరాలార్డ్ ప్లేస్ అయినప్పుడు మనం ఏం చెప్తాం? గురువుకున్న డిఫాల్ట్ కారకత్వాలు, గృహ కారకత్వం, ఇంకా ఫోర్త్ హౌస్‌కొచ్చిన కారకత్వాలు అంటే ఎన్ని శుభాలిస్తాడు ఆ టైంలో. ఇదే గురువు 10థ్ హౌస్‌లో ప్లేస్ అయ్యాడనుకోండి. గురువు డిఫాల్ట్‌గా ఎక్స్‌పాండ్ లార్డ్ అండ్ అతనేంటంటే దేన్నైనా బాగా డెవలప్ చేస్తుంటాడు. ఒక ఫార్చ్యూన్ యాక్టివేషన్ జరిగిద్ది గురువున్నప్పుడు. ఈ గురువు 10థ్ హౌస్‌లో ఉంటే వీళ్ళకి ప్రమోషన్స్ రావటం, బాగా గుర్తింపు రావటం అండ్ ఫైనాన్షియల్‌గా కూడా గ్రోత్ ఉండటం. చూడండి గురువు కేంద్రాల్లో ఉన్నప్పుడల్లా బావుంటది. కోణాల్లో ఉన్నప్పుడు కూడా ఆ హోరా 1 ఇయర్ పాటు ఏంటంటే వీళ్ళకి చాలా బావుంటుందని చెప్పాలి మనం. ఇదే గ్రహం గురువు ఈ త్రిక భావాల్లో వచ్చాడు. 6, 8, 12 భావాల్లో. వీళ్ళ హోరాలు అడ్డవుతా. ఈ టైంలో వీళ్ళు ఎక్కువ సఫర్ అనుభవిస్తారు అని చెప్పాలి. ఇప్పుడు 6వ భావంలో ఉంటే అప్పులు, శత్రుత్వ సఫరు. 8వ భావంలో అంటే అవమానాలు. 12వ భావంలో అంటే దూర ప్రయాణాలు చేయటం, హాస్పిటలైజేషన్ అవ్వటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఒక హోరాలాంటి మూవ్‌మెంట్‌ని బట్టి గోచారంలో వీళ్ళ లైఫ్ సైకిల్ అనేది డిసైడ్ అయ్యి ఉంటది. అంటే ఎవ్రీ మంత్ కాదు ఎవ్రీ డే కూడా చెప్పొచ్చు. వీళ్ళ లైఫ్ ఇలా జరుగుతుంది ఈ డే అనేది. ఎందుకంటే హోరాలాట్ అంటేనే హోరా చక్రం. ఇప్పుడు హోరా చార్ట్ విశ్లేషణ మనం చేస్తున్నామంటే మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనం చెక్ చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే వాళ్ళ హోరాలాట్ ఎవరయ్యారు అని. ఆ హోరాలాట్‌ని బట్టే వీళ్ళ లైఫ్ సైకిల్ అనేది డిసైడ్ అయ్యి ఉంటది. వీళ్ళ ఇష్టం కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఫోర్త్ హౌస్‌లో కూర్చున్నాడు. ఈయన 24 గంటలు ఒకటే ఆలోచిస్తుంటాడు. కంఫర్ట్స్, గృహం, వెహికల్స్. ఎక్కడ తిరిగినా కూడా డైలీ అక్కడికే వస్తది మనస్తత్వం. ఇన్ కేస్ ఒక ఆస్ట్రాలజర్స్ అయింది. వారి హోరాలాట్ ఏ ఎయిత్‌లోనో కూర్చున్నాడు. వాళ్ళకి డిఫాల్ట్‌గా ఆస్ట్రాలజర్ కాలేదంటే వీళ్ళకెప్పుడు ఏదో ఒక అవమానాలుంటాయని జెప్పాలి. ఎయిత్‌లో కూర్చుంటే 24 గంటలు వీళ్ళు అకల్ట్ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తారు. ఇంకొంతమందుంటారు ఇన్స్యూరెన్స్ ఏజెంట్లుంటారు. రా డిపార్ట్‌మెంట్‌లో ఉంటారు. లేతే జీఎస్టీ ఫైలింగ్ వోళ్ళుంటారు. వాళ్ళ హోరాలాట అష్టమ భావంలో కూర్చున్నాడు. వాళ్ళెప్పుడు 24 గంటలు దాని మీద ఉంటారు. 24/7 అడిక్ట్ అయ్యి ఉంటారు. అంటే హోరాలాట ఎక్కడైతే కూర్చుంటాడో వాళ్ళకి ఆ అడిక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫిఫ్త్ హౌస్‌లో వాళ్ళ హోరాలాట కూర్చున్నాడనుకోండి, వీళ్ళెప్పుడు లెర్నింగ్ స్టేజ్‌లో ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి చదవటం, పిల్లలతో ఆడటం, పిల్లల గురించి ఆలోచించడం జరుగుతా ఉంటది. ఇన్ కేస్ వీళ్ళు టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. ద బెస్ట్ ఫ్యాకల్టీగా అనేది వాళ్ళని చూడొచ్చు మనం. వాళ్ళ హోరాలాట టీచింగ్‌లోకెళ్తాం. అంటే వాళ్ళ హోరాలాట ఎక్కడున్నాడో ఆ టైప్ ఆఫ్ సెక్టార్‌ని వాళ్ళ లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే గనక, ఇదేంటంటే మనం అలైన్‌మెంట్ అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ సెక్టార్‌ని మనం ఇంక్లూడ్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్‌లో, వీళ్ళ లైఫ్‌లో కొంచెం గొప్ప ఏంటంటే బావుంటుందని చెప్పాలి. ఇప్పుడు సిక్స్త్ హౌస్‌లో కూర్చున్నారనుకోండి, వీళ్ళు హాస్పిటలైజేషన్ గాని, ఏదైనా సర్వీసెస్ యాక్టివిటీస్ చేయటం గాని, వాలంటరీగా వర్క్స్ చేయటం గాని, సర్వీస్ సెక్టార్‌లో వర్క్ చేయటం గాని చేస్తున్నారు. వీళ్ళేంటంటే బాగా 100% అక్కడ న్యాయం చేయగలుగుతారు. ఇప్పుడు ఫోర్త్ హౌస్‌లో కూర్చున్నాడు. ఈ క్యాండిడేట్ వాస్తు డైరెక్షన్‌లో కూర్చున్నాడనుకోండి. లేదు ఏదన్నా ట్రావెల్ ఏజెన్సీ గాని, లేదా వెహికల్స్‌కి సంబంధించిన ట్రాన్స్‌పోర్టేషన్ గాని, హాస్పిటలైజేషన్ గాని, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ పెట్టారు. ఇప్పుడు చాలా చోట్ల మనకేంటంటే ఓయో రూమ్స్ ఉంటాయి. లేతే హాస్టల్స్ ఉంటాయి. ఇయన్నీ మనం ఫోర్త్ హౌస్‌లో తీసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌లోకెళ్లారనుకో ఎందుకంటే వీళ్ళకి 24 గంటల మనసు అక్కడే ఉంటుంది కాబట్టి బాగా పని చేయగలుగుతారు. పైగా ఇతనికి 10థ్ లార్డే హోరాలార్డ్ అయ్యాడు.
ఈ హోరా లార్డ్ పర్టికులర్ ప్లేస్ లో ప్లేస్ చేయడు 4th హౌస్ లో. ఈ 4th యాక్టివిటీస్ పట్టుకుంటే ఇతను లైఫ్ సెటిల్ అవుతుంది. ఎందుకంటే మనసంతా అక్కడే ఉంటుంది. ఒక మంచి హాస్టల్ పెట్టొచ్చు. పైగా శుక్రుడు కూడా కలిసాడు కాబట్టి గర్ల్స్ హాస్టల్లో పెట్టాడు అనుకోండి, సక్సెస్ అవుతారు లైఫ్ లో అని చెప్పొచ్చు మనం. శుక్రుడు అంటే స్త్రీలను తీసుకుంటాం. హోరా లాంటి చంద్రుడు అయ్యాడు, కర్మాధిపతి చంద్రుడు అయ్యాడు. వీళ్ళు ఆ ఫీల్డ్ లో సక్సెస్ ఉంటారు. ఇప్పుడు సెకండ్ హౌస్ పెట్టారు హోరా లాంటి ఇన్ కేసు వాళ్ళ జాతకంలో ఏ ఫుడ్ సెక్టార్ లో పెట్టచ్చు. చంద్రుడు ఫుడ్ లాడ్ అయ్యాడు కాబట్టి ఫుడ్ సెక్టార్ సెకండ్ హౌస్ పెట్టుకోవచ్చు. లేదా 4th లో కూర్చున్నాడు, ఇదే హాస్టల్ పెట్టడం, దానికి ఫుడ్ సప్లై మంచి చెడు మొత్తం మెయింటైన్ చేస్తే సక్సెస్ అవుతారు మళ్ళీ ఫీల్డ్ లో. అంటే వాళ్ళ హోరా లార్డ్ని పట్టుకుంటే గనక వాళ్ళ లైఫ్ లో ఒక సక్సెస్ఫుల్ ఎలైన్మెంట్ తీసుకెళ్ళచ్చు. ఇదొకటే కాదు, ఈ హోరా లార్డ్ గోచారంలో ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తున్నాడు, ఆ ఇయర్ గానీ, ఆ మంత్ గానీ, ఆ డే గానీ వాళ్ళ లైఫ్ లో జరిగిద్ది. ఆ ఈవెంట్స్ అనుభవిస్తారు కంపల్సరీ. ఇప్పుడు ప్రజెంట్ మనకి చంద్రుడు ఎక్కడున్నాడండి మీ ఇప్పుడు గోచారంలో? ఇవాళ ఏ నక్షత్రం? పెద్దరాజు గారు. ఒక్క నిమిషం సార్. ఉత్తర చంద్రుడు నక్షత్రం. ఉత్తర పలుగుని మీద ఉన్నాడు, సింహం. హోరా ఉత్తర పలుగున అంటే పలుగుని సింహం. సింహరాశిలో కూర్చున్నాడు ఇప్పుడు. ఉమ్. హోరా లాంటి వీళ్ళు లగ్నాత్ సింహరాశి అంటే గెయిన్స్ హౌస్ అని చెప్పొచ్చు ఫస్ట్ మనం. అంటే ఈ రోజు ఇతనికి గెయిన్ అనేది ఉంటుంది అని చెప్పొచ్చు. ఇన్కమ్ గెయిన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, గెయిన్స్ అయితే బాగుండే అని చెప్పొచ్చు. చంద్రుడు డిఫాల్ట్ గా ఫుడ్ లాడ్, ఫుడ్ గెయిన్స్ ఉంటాయి, లిక్విడ్ క్యాష్ లాడ్. ఈ రోజు ఈయనకి లిక్విడ్ క్యాష్ ఈయన చేతిలో పడతాం, ఇలాంటి పనులన్నీ జరుగుతాయని చెప్పండి. మీరే చెప్పాలండి పెద్దరాజు గారు. ఎస్ఆర్ పండి సార్. పడతాయి, ఎందుకంటే నీ హోరాల అటు ఇవాళ 11th లో కూర్చున్నాడు గెయిన్ లో. అర్థమైందా? అర్థమైంది. నిన్న మొన్న ఆయన 10th హౌస్ లో కూర్చున్నాడు అనుకోండి, కొంచెం గుర్తింపు వస్తుంది, అంటే రెస్పెక్ట్ అనేది దొరికిద్ది 10th హౌస్. రేపొద్దున అతను ఉత్తరా దాటి వచ్చేసాడు, 12వ భావంలోకి వెళ్ళాడు, ఇలా 12th హౌస్ లోకి వెళ్ళాడు. 12th హౌస్ లోకి వెళ్ళగానే మనకేంటి ఖర్చు కూడా ఉంటుంది. అవును. అంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది. 2 కెరీర్ పరంగా ట్రావెలింగ్ జర్నీస్ అనేది రేపు 2.5 days లో బలంగా పడుతుంది మీకు అని చెప్పండి. ఇలాగ హోరాలు అంటే ఎవ్రీ ఈవెంట్ ని తీసుకెళ్తాడు వాళ్ళ లైఫ్ లో. ఇది చంద్రుడు కాబట్టి చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అదే బుధుడు రవి కూర్చున్నారు 1 month వాళ్ళ ఫలితాన్ని అనుభవిస్తారు. శని కూర్చున్నాడు, ఇప్పుడు శని కర్మకాలి. ఇప్పుడు హోరాలాడ్డే ఎప్పుడైనా 6వ భావంలో కూర్చున్నాడు అనుకోండి. 6వ భావం అంటే మనకి ఇక్కడ వృత్తి ఉద్యోగాలు అని చెప్తాం మనం ఫస్ట్. వీళ్ళకి ఏంటంటే ఆ టైంలో ఎక్కువ స్ట్రెస్ ని ఫీల్ అవుతూ ఉంటారు, వర్క్ లోడ్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వర్క్ లోడ్ పెరుగుతుందో ఇన్ టైం ఫుడ్ అనేది దొరకపోవచ్చు, అర్థమైందా? స్లీప్ అనేది సరిగ్గా ఉండదు. దానివల్ల ఏమవుతుందో ఒక హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది. కొంతమందికి హెల్త్ అనేది ఒక 1 year పాటు సరిగ్గా బాగోదు. రీజన్ ఏంటంటే వాళ్ళకి 1 year పాటు వర్క్ లోడ్ విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ 1 year కాలం అనేది గురుడు తీసుకున్నాం అనుకోండి, ఆ గురుడు వాళ్ళ లగ్నాత్ 6వ భావంలో సంచారం చేస్తున్నాడు. ఆ గురువు వాళ్ళకి హోరా లార్డ్ అయి ఉంటాడు. వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ పెరుగుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పచ్చు. అంటే ఒక శని కూర్చున్నాడు 2.5 ఏళ్ళు ఉంటాడు 6వ భావంలో. ఈ 2.5 ఏళ్ల పాటు వాళ్ళకి వర్క్ లోడ్ విపరీతంగా ఉంటుంది. ఇదే శని ద్వితీయ భావానికి కనెక్షన్ ఏర్పడింది, ఒక 2.5 ఏళ్ళు నడుస్తున్నాడు. లేదా శనికి ఏకాదశి భావంతో కనెక్షన్ ఏర్పడింది, ఒక 2.5 ఏళ్ళు నడుస్తాడు ఆయన. హోరాలు అడ్డయ్యాడు. వీళ్ళకి ఆ 2.5 ఏళ్ల పాటు ప్రాఫిట్స్ విపరీతంగా వస్తాయని చెప్పచ్చు. చూడండి, ఇప్పుడు లాంగ్ టర్మ్ లార్డు, హోరా లార్డు లాభస్థానాల్లో కూర్చుంటే ఎంత లాభాన్ని ఇస్తారో, ఇదే లార్డు ఏ 6వ భావంలో కానీ, 8వ భావంలో కానీ, 1000 భావంలోకి వెళ్తే కనుక ఆ టైప్ ఆఫ్ లాసెస్ ఇస్తాడు అని చెప్పి. ఇప్పుడు 12th హౌస్ లో కూర్చున్నాడు అనుకోండి హోరా లార్డు, ఇది ఇన్వెస్ట్మెంట్ హౌస్, లాస్ ఆఫ్ హౌస్. ఇప్పుడు శుభగ్రహాలు చూస్తున్నాయి అనుకోండి, గుడ్ ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. అశుభ గ్రహాల హోరా లార్డు మీద దృష్టి పడింది గోచారంలో, ఇక్కడ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఇతనికి హోరా లార్డ్ 11లో కూర్చున్నాడు, అతని యాక్సెస్ ఎక్కడ పంచమ భావన పడుతుంది. పంచమ భావన అంటే ఎంటర్టైన్మెంట్స్ అనుకుందాం, మూవీ అనుకోవచ్చు. ఈ టుడే అతను మూవీకి వెళ్ళే ప్లాన్ చేయొచ్చు, మేబీ బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఏదైనా పార్టీకి ఫంక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హోరా లార్డ్ 11th లో కూర్చున్నాడు, 7th ఆస్పెక్ట్ 5th హౌస్ చూస్తున్నాడు. 5th హౌస్ లో మనకంటే ఎంటర్టైన్మెంట్ హౌస్. అంటే మనం చేసే డైలీ లైఫ్ లో హోరా అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ప్రెడిక్షన్ చేసేటప్పుడు
ఈ కాలహోరాని పట్టించుకోకుండా ప్రెడిక్షన్ చేసే చోట ఫెయిల్ అవుతుంటారు. ఇప్పుడు మనకి వాళ్ళ కాలహోర లార్డ్ ఏదో ప్లానెట్ అయింది, గురువు అయ్యాడు, వాళ్ళ జాతకంలో గోచారంలో లాభస్థానంలో కూర్చున్నాడు. ఇప్పుడు మిథున లగ్న జాతకులకి ఒక 1 ఇయర్ నుంచి గురువు లాభస్థానంలో కూర్చున్నాడు వాస్తవం చెప్పాలంటే. ఈ గురువు ఎవరు ఇతనికి? దశమాధిపతి. ఇన్ కేసు మిథున లగ్న జాతకుల్లో వాళ్ళ హోరాలార్డు గురువు అయ్యి లాభస్థానంలో కూర్చున్నాడు కాబట్టి వీళ్ళు 1 ఇయర్ పాటు ఏంటంటే ప్రాఫిట్స్ ని విపరీతంగా పొందుతారు అని చెప్పచ్చు. అండ్ 10th లార్డ్ 11th హౌస్ లోకి వెళ్ళాడు, 7th లార్డ్ 11th హౌస్ లోకి వెళ్ళాడు కాబట్టి వీళ్ళు బిజినెస్ లో గెయిన్స్ ఉంటాయి, కెరీర్ లో ప్రమోషన్స్ ఉంటాయి, ఇక్కడ గెయిన్స్ వస్తాయి. ఎవరికి? మిథున లగ్న జాతకం మొన్నటిదాకా 1 ఇయర్ నుంచి మేషరాశిలో కూర్చున్నాడు. అందరు మిథున లగ్న జాతకులు చెప్పకూడదు ఇది. మరి వాళ్ళ హోరాలార్డు గురువు అయితే ఈ గెయిన్ బలంగా ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు జన్మించింది ఆ హోరలోనే కాబట్టి. ఒక మనిషి లగ్నం ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ హోరాలార్డు అంతకంటే ఎక్కువ ప్రభావం చూపిస్తాడు. అంటే లగ్నాతో హోరా ఎక్కడైతే ప్లేస్ అవుతున్నాడు, ఏ భావాల్లో అయితే వాళ్ళ న్యాచురల్ ప్లేస్మెంట్ ఉందో దానికి సంబంధించిన ఈవెంట్ అనేది వీళ్ళ కెరీర్ లో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అప్పుడు వీళ్ళ లైఫ్ బాగుంటాయి. అంటే హోరాలార్డు సంచారాన్ని బట్టి మనం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క గోచారాన్ని, వ్యక్తిగత గోచారాన్ని చాలా ఈజీగా చెప్పొచ్చు. అంటే ఏ డే ఏం చేస్తున్నాడు, అతనికి ఏమన్నా ఇతర గ్రహాలతో ఏమన్నా అశుభ గ్రహ దృష్టి పడింది అనుకోండి, కేంద్ర వ్యాధి కలిగింది అనుకోండి, ఈ టైంలో ఆ సెక్టార్కి సంబంధించిన సఫర్ అనుభవిస్తాడని చెప్పొచ్చు మీరు. ఇట్లా ఏంటంటే చాలా ఈజీ ప్రిడిక్షన్స్ గోచారాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు ఒక మనిషికి అశుభ దశ నడుస్తుంది, మనం ఏం చెప్తాం? జాతక చక్రం చూసి మీకు బాగాలేదండి ఈ పీరియడ్, అంతర్దశలు కూడా బాగాలేదని చెప్తాం మనం. మీకు లాస్ అవుతారు, అది అవుతారని చెప్పొచ్చు. కానీ ఇన్ కేసు వాళ్ళ హోరాలార్డు లాభస్థానంలో కూర్చున్నాడు ఒక 1 ఇయర్ పాటు గోచారంలో, ఇక్కడ మనం ప్రిడిక్షన్ ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే వాళ్ళు లాభాలు వస్తాయి, హోరాలార్డు లాభాలను ఇస్తాడు. ఇక్కడ మన జాతక అంతర్దశలను చూసి మనం లాస్ అయిద్దని చెప్తాం. ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజర్స్ ఫస్ట్ ఫెయిల్ అయ్యేది ఏంటంటే చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఇక్కడే ఫెయిల్ అవుతారు. హోరాలార్డుని చెక్ చేయకుండా వీళ్ళు దశాంతర దశలు చూసి న్యాచురల్ ప్లేస్మెంట్ చూసి ప్రిడిక్షన్ చేయడం మొదలు పెడితే కనుక కొంచెం ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇతను జన్మ హోరాలార్డు కాలహోరాలార్డు. కాలహోర అనేది అందుకే ఇతను కాలచక్రాన్ని నడిపించేది హోరా. దీన్ని మనం ఏంటంటే హోరా ఫలితం అంటాం. ఇప్పుడు మనం లెక్కేసుకునేది హోరా ఫలిత విభాగం మొత్తం ఏంటంటే ఈ హోరాలార్డు మీద బేస్ అయ్యే. అందుకే కాలహోర అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషి జాతకంలో వాళ్ళ కాలహోర ఎవరయ్యారు, అతను గోచారంలో ఎట్లా నడుస్తున్నారు, దాన్ని బట్టి మీరు ఏంటంటే ప్రెడిక్షన్స్ ఈజీగా చెప్పొచ్చు, గోచార ఫలితాలు. సార్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, మీకు డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి. సుధాకర్ గారు. ఓకే, సుధాకర్ సార్, మీరు హోరా గురించి వివరిస్తారా? ఇక్కడ కట్ చేస్తామా, మళ్ళా స్టార్ట్ చేస్తాం? కట్ చేయండి. కట్ చేసేయండి. సరే మేడం. ఓకే, ఫాస్ట్ గా క్లోజ్ చేశానండి.